హాయ్ ఫ్రెండ్స్. ఓకే. ఆర్ఆర్బీకి చాలామంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా. గ్రూప్ డీకి యాజ్ ఏ 2 ఎగ్జామ్స్ మిగిలిపోయాయి ఆర్ఆర్బీకి సంబంధించి. ఇప్పుడు మొత్తం సెవెన్ టైప్స్ ఉంటాయి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్. 7th వచ్చేసి టీచర్స్కి సంబంధించింది. ఇంకా 6th వచ్చేసి నాకు తెలిసి గ్రూప్ డి అనుకుంటున్నాను. టీచర్స్కి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి. అంటే మేబీ చాలామంది ఉంటారు కదా. యాజ్ ఎ డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు చాలామంది తెలియకపోవచ్చు ఆర్ఆర్బీ టీచర్స్ పడినట్టు కూడా. డిఎస్సికి ముందే పడిందనమాట. సో గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అందరు పెట్టుంటారు గ్రూప్ డీకి 10th మీద కాబట్టి. సో సిలబస్ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను చూడండి. గ్రూప్ డీకి వచ్చేసి మ్యాథ్స్ 25 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ సైన్స్ 25 మార్క్స్. దీంట్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. 3rd to 10th మనం డిఎస్సికి ఏదైతే ప్రిపేర్ అవుతామో అది చాలండి. ఈ మధ్య అందరూ డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు కదా. సో ఎగ్జాక్ట్గా అది సరిపోతుంది. సైన్స్ 25 మార్క్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ మనం రీసెంట్గా 6 months చదివి ఉన్నాము. ఒక్కసారి తిరిగేస్తే చాలు ఈ 1 year కరెంట్ అఫైర్స్ మనం చదివింది ఒకసారి మళ్ళీ అలా తిప్పేస్తే 20 మార్క్స్ అండి. మీరు ఆల్రెడీ చదివిన మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యాథ్స్ ఆల్రెడీ చేశారు, 1 to 10th చేసింది చాలు. 25, 50 ఆల్మోస్ట్ 70. జనరల్ సైన్స్ రీజనింగ్ మాత్రం ఎవరు చేసి ఉండరు, గ్రూప్ మనకు డిఎస్సికి లేదు కాబట్టి. సో ఆల్మోస్ట్ 70 మార్క్స్ ఆల్రెడీ అందరు చదివేస్తున్నారు. సో ఎవ్వరు అసలు ఏం చదవాలి ఏంటి అనేది మాత్రం అస్సలు మైండ్లో నుంచి తీసేయండి. ఆల్మోస్ట్ అందరు 70 మార్క్స్ చదివేస్తున్నారు. డిఎస్సికి చదివింది ఆర్ఆర్బీ గ్రూప్ డీకి మ్యాక్సిమం సరిపోతుంది. ఇంకా రీజనింగ్ అంటారా, రీజనింగ్ చాలా ఈజీ అండి. వన్స్ మనం చేయడం స్టార్ట్ చేస్తే 30 మార్క్స్కి ఇచ్చారు రీజనింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను రీజనింగ్ మొత్తం విత్ నోట్స్. ప్రతి టాపిక్ ప్రతిదీ మనకి ఏమొస్తుంది ప్రతిదీ రీజనింగ్ మనకు అర్థమయ్యే విధంగా నోట్స్ ప్రిపేర్ చేశాను. యాజ్ యూజువల్ అలానే నోట్స్ అయితే మొత్తం నేను అప్లోడ్ చేస్తాను ప్రతి టాపిక్. నాతో ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకు నా నోట్స్ కూడా యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. సో ఫ్రీగానే పెడతానండి, మనీ అయితే అస్సలు వద్దు. ఓకేనా. నాలాగే చదివే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను, మనీ ఏమి వద్దు. ఓకేనా. ప్రతిదీ 3rd to 10th క్లాస్ సైన్స్ కూడా నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేశానో 10th ఫిజిక్స్ కానివ్వండి, ఏదైతే టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఎక్కడ కోడింగ్స్ మనకు యూజ్ అవుతాయో టెక్స్ట్ బుక్స్లో 10thలో చాలా, ఇప్పుడు బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ చాలా క్రిటికల్ వర్డ్స్ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోలేనివి. అలాంటివి నోట్స్ ప్రిపేర్ చేశాను నేను. అవి కోడింగ్స్ రూపంలో నేను అందిస్తాను. అలాగే అట్ ద సేమ్ టైము టీచర్స్కి ఆల్మోస్ట్ రీజనింగ్ అంటారా, ఎట్లేదని మనం నేర్చుకున్నవి ఒక 10 అన్నా పెట్టలేమా. మినిమం 60 దాటితే గ్రూప్ డీలో జాబ్ వస్తుంది పక్కాగా. కాకపోతే -1/3 నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వచ్చినవి ఆల్మోస్ట్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యారో అలానే ప్రిపేర్ అవ్వండి. నేనైతే ప్రతి టెక్స్ట్ బుక్కునే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను గ్రూప్ డీకి కూడా. గ్రూప్ డీకి ఏంటంటే మనం అందరు మెటీరియల్స్ ఫాలో అవుతారండి. మెటీరియల్స్ వద్దు, మెటీరియల్స్ అంత గ్లమ్సీగా ఉంటుందండి. మెటీరియల్స్ వద్దు. మీరు ఏదైతే డిఎస్సికి చదివారో గ్రూప్ డీకి కూడా అదే చదవండి. రిజల్ట్ అంటారా, పక్కన పెట్టండి, అవి వచ్చేంతవరకు పక్కన పెట్టండి. ఇది స్టార్ట్ చేయండి, వీని సెప్టెంబర్లో ఉంటుంది అంటున్నారు. టీచర్స్ ఆర్ఆర్బీ టీచర్కి సంబంధించి కూడా అప్లై చేశాను నేను. ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. మీకు మ్యాథ్స్ ఈజీగా పెట్టేస్తామండి మనము. 3rd to 5th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అయితే చాలు. మీకు ఎవరికైనా నోట్స్ కావాలి ఆర్ఆర్బీ, నేను ప్రతిరోజు ఆర్ఆర్బీకి సంబంధించి కానీ గ్రూప్ డీకి మనకు ఈక్వల్గా చూడండి. మ్యాథ్స్ టీచర్స్కి సంబంధించి 10 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇక్కడ 15 మార్క్స్కి అయితే ఇక్కడ 30 మార్క్స్. ఏదైనా ఒకటే మనం ఈ కంబైన్ చేసి చదివామనుకోండి ఈక్వల్. ఒక్క పెడగాగి మాత్రమే పిఐఈ అండ్ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది క్వశ్చన్ పేపర్. మేబీ ఈసారి ఇయర్ తెలుగు మీడియం కూడా మెన్షన్ చేశారు, చెప్పలేము. ఈసారి తెలుగులో కూడా రావచ్చు క్వశ్చన్ పేపర్ అన్నారు. వెయిట్ చేద్దాం. పెడగాగి
అచ్చం మనం పెడగాగి 50 మార్క్స్ అండి. అసలు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన డిఎస్సి కన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వన్స్ మనం ప్రిపేర్ అయితే చాలా చాలా ఈజీ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కేవీఎస్ రాశాను కాబట్టి చెప్తున్నాను. సీటెట్ కూడా రాశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయ్యానండి. ఫస్ట్ అటెంప్ట్ 87 మార్క్స్తో క్వాలిఫై అయ్యాను నేను. ఇంకా మళ్ళీ రాయదలుచుకోలేదు, ఎందుకంటే క్వాలిఫై అయితే చాలన్నారు. కేవీఎస్కి కూడా నేను యూట్యూబ్ అన్నీ హిందీ క్లాసులే, తెలుగు క్లాసులు ఎవ్వరు చెప్పలేదు. కేవీఎస్లో హిందీ క్లాసులు చూసుకొని అటెంప్ట్ చేశాను. 100 మార్క్స్ వచ్చాయి. 127 రావాలన్నారు, కానీ అవి రాలేదు. సో ఈసారి చూద్దామండి. మనకు అసలు చూడండి, ఈక్వల్గా సిలబస్ ఏంటి, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే. ఈ జీకే అంటారా, ఇంగ్లీష్లో మనం ఆల్మోస్ట్ పెట్టగలుగుతాం ఆప్షన్స్ చూసి. 15 మార్క్స్ అండి. జనరల్ సైన్స్ ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ అయింది ఇంగ్లీష్లో మనకు అర్థమవుతుంది. డిఎస్సి విద్యార్థులకే అప్లై చేసిన వాళ్ళు, ఆల్మోస్ట్ కేవీఎస్ రాస్తున్న వాళ్ళు అందరూ, కేవీఎస్లో చేసే ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేస్తుంటారండి టీచర్స్కి. నేను కూడా కేవీఎస్లో కాంట్రాక్ట్ బేసిక్ టీచర్గా చేశాను. చేసి వచ్చి డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను, డ్రాప్ అయ్యి. అండ్ పెడగాగి పిఐ చాలా ఈజీ అండి. అసలు మీరు ఏదైనా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. ఈజీగా ఎలా పెట్టాలి, ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు మన క్వశ్చన్ ఎలా ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం అస్సలు రాదు. అసలు ఆ క్వశ్చన్ చాలా పెద్దగా ఇస్తారు, మనకి ఏమీ అర్థం కాదు. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, అసలు ఎలా చదివి అక్కడ ఉన్న ఇన్ టైంలో మనం ఎలా ఆన్సర్ చేయాలనేది ఈజీగా చెప్తాను నేను. ఇలా 4 ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేసి ఎలా పెట్టాలి అనేది నేను చెప్తాను. అది గ్రూప్ డి కంటారా, మనకు తెలుగు మీడియంలోనే ఉంటుంది, ఇంగ్లీషు తెలుగు రెండు ఉంటాయి. సో మనము ఒకటి ప్రిపేర్ అయితే రెండిటికి అటెంప్ట్ చేయొచ్చు. పెడగాగి పిఐ అంటారా, రెండిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైం టేబుల్ కూడా నేను సెట్ చేస్తాను. నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కామెంట్ చేయండి, నేను టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవుతాను. అట్ ద సేమ్ టైము అలాగే మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, జీకే కానీ నేనైతే టెక్స్ట్ బుక్సే ప్రిఫర్ చేస్తానండి. మెటీరియల్స్ అస్సలు ప్రిఫర్ చేయను, ఓకేనా. మ్యాథ్స్ కానివ్వండి, మ్యాథ్స్ ఆల్మోస్ట్ మనం 1 to 10th టెక్స్ట్ బుక్స్ డిఎస్సికి చేసి విసిగిపోయాం కదండి. మ్యాథ్స్ అసలు ఆర్ఆర్బి టీచర్లో ఎలిమెంటరీ సెక్షన్ నేను టీజీటీకి ఎలిజిబుల్ ఇచ్చాడు ఈసారి. టీజీటీకి అప్లై చేశాను. అండ్ హిందీకి కూడా చెప్పాను, కొంచెం ధైర్యంగా హిందీకి కూడా పెట్టాను ఈసారి. సో పిఆర్టీకి 3 పోస్టులకి పెట్టాను. సో చూద్దాం, మనం రాద్దాం, ఏం పోయింది, రాసేది కదా, రాస్తుంటే మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అన్న కారణంతోనే అప్లై చేశాను. మనం వన్స్ ఏదైనా ఒకసారి పట్టుకొని గట్టిగా చదివామంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. చాలా ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఒక్క డిఎస్సి మార్క్స్ రెస్పాన్స్ షీట్లో తగ్గాయని చెప్పేసి ఎవ్వరూ నిరుత్సాహపడద్దు. గ్రూప్ డి ఉంది. గ్రూప్ డి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు మన తెలుగు మీడియం కానివ్వండి, టీచర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు మ్యాక్సిమం నాతో పాటు కలిసి ప్రిపేర్ అవుతారా? మరి నేను మీకు తోడుగా నేను కూడా ప్రిపేర్ అవుతాను. నాతో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతిరోజు గ్రూప్ డికి సంబంధించి, టీచర్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అలానే యాస్టీజ్గా ప్రతిదీ నోట్స్ అప్లోడ్ చేస్తానండి. నాకు ఈ ట్యాగ్లు ఇవి పైన అమ్మో ఇలా ఊరించడాలు నాకు తెలియవు. ఏంటంటే స్ట్రైట్ మనకు ఏం కావాలో అదే నేర్చుకుందాం. ఏదేదో పెట్టేసి అమ్మో ఇదంటా నేను అలా పెట్టను. ఎందుకంటే నేను నేర్చుకుంటుంది నాతో పాటు నాలాంటి విద్యార్థులకు నేర్పించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. సో నాకు మనీ అయితే ఏమి వద్దు, ప్రతి నోట్స్ అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ చూసుకొని వీలైతే మీరు స్టాప్ చేసి నోట్స్ రాసుకోవడము అలా చేసుకోండి. పీడిఎఫ్ అంటారా, పీడిఎఫ్ నేను మొత్తం మళ్ళీ వీలైతే పీడిఎఫ్ చేసి మ్యాక్సిమం యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడే కదండి నేను పెట్టడం స్టార్ట్ చేసింది. సో కొంచెం అన్నీ తెలుసుకొని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకొని మొత్తం అప్లోడ్ చేస్తాను.
కానీ యూట్యూబ్ రూపంలో ప్రతిదీ మాత్రం మీకు నేను నోట్స్గా అందిస్తానండి. ప్రతిదీ నాకు మనీ వద్దు. మనలాంటి స్టూడెంట్స్కి ఇంకొక నలుగురికి రీచ్ అయితే చాలండి, యూజ్ అయితే చాలు. మనం చెప్పే ప్రతి పాయింట్ ఎడ్యుకేషన్ గురించి. ఎవ్వరు మనీ ఇవ్వద్దు ఎవరికి కూడా. ఫ్రీగా మనం నలుగురికి ఎడ్యుకేషన్ అందిస్తే అది ఇంకొక 10 మందికి యూజ్ అవుతుందే కానీ నష్టపోయేది ఏం లేదు కదండి. డబ్బులు అంటారా, దేవుడు ఇచ్చేటప్పుడు అవే ఇస్తారు. మనతో పాటు ఇంకొక నలుగురికి మీ ఎడ్యుకేషన్ పంచండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అచీవ్ చేస్తారు. ఓకేనా? ఇది నా సజెషన్. ఓకేనా? తప్పుగా అనుకోవద్దు, ఇలా చేస్తున్నానండి. సో నేను కరెంట్ అఫైర్స్, జీకే ప్రతిదీ నేను ప్రిపేర్ చేసుకున్నది, ప్రతిదీ ఆర్టికల్ ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తాను ఫ్రీగానే. మీకు నచ్చితేనే రాసుకోండి. నేను నీట్గా రాసింది మీకు విత్ కోడింగ్స్తో సహా నేను చెప్తానండి. కరెంట్ అఫైర్స్ మీకు యూజ్ అయితేనే నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? నచ్చితేనే. ఓకేనా? నచ్చకపోతే వద్దు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయొద్దు నచ్చకపోతే, అది కూడా చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.